హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీఐసీ 2025 రిలేటెడ్గా సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ మనం మాట్లాడుకుందాం. ఈ వీక్లో ఏమైనా స్టార్ట్ అవ్వచ్చా అన్నది కూడా వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా చాలామంది అసలు ఎడ్యుకేషన్ సంబంధించి అప్డేట్స్ ఏంటి ఎప్పుడు జరుగుతాయి, సెట్ ఎగ్జామ్స్ కానీ ఒక సెకండ్ కౌన్సిలింగ్ కానీ వీటి రిలేటెడ్గా అయితే అడుగుతున్నారు. బట్ లిటరలీ ఏంటి అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి మెయిన్గా సెట్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా ఎలాంటి అప్డేట్ కూడా లేదు. మనం అప్డేట్ తెలుసుకోవడానికి ట్రై చేసినా కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నది ఏంటి అంటే రెఫర్ అఫీషియల్ వెబ్సైట్ అనేది చెప్తున్నారు. సో అందు గురించే మీరు గమనించిన లాస్ట్ 10 days నుంచి కూడా మన ఛానల్లో ఏం వీడియోస్ అయితే లేవు. ఎందుకంటే అసలు ఎలాంటి అప్డేట్ కూడా కొత్తది అయితే లేదు. ప్రతిసారి కమింగ్ రావచ్చు అన్నదానికి ఒక బేస్ కూడా నాకు ఎక్కడ కనిపించట్లేదు. సో అందుకని నేను వీడియోస్ కూడా అయితే చేయట్లేదు అనమాట. అసలు మనం ఏ బేసిస్ మీద చెప్తున్నాం ఒక ఇన్ఫర్మేషన్ అనడానికి బేస్ ఏది లేదు, ఏదైనా ప్రెడిక్ట్ చేయడానికి కూడా. సో అందుకని చెప్పట్లేదు. బట్ ఈసారి ఈ ఐసెట్ రిలేటెడ్గా గమనించినట్టయితే సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి యాజ్ ఆఫ్ నౌ అప్డేట్స్ అయితే ఏం లేవు. నిజంగా చెప్తున్నా, అప్డేట్స్ అయితే ఏం లేవు. అఫీషియల్ వెబ్సైట్ని మనం గమనించినా కూడా ఎక్కడ ఏం అప్డేట్లు అయితే లేదు. అఫీషియల్స్ని అడిగినా కూడా రెఫర్ అఫీషియల్ వెబ్సైట్ అని మాత్రమే చెప్తున్నారు. బట్ మనం ఒక బేస్తో ఒక ప్రిడిక్షన్ మనం పెట్టుకున్నట్టయితే మోస్ట్లీ ఈ వీక్లో మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఉండడానికి ఛాన్స్ అనేది ఉంది. ఎందుకన్నది కూడా నేనైతే మాట్లాడతాను. ఎందుకు ఒకసారి మీరు గమనించినట్టయితే ఇప్పుడు మనకు యాక్చువల్గా ఈ కౌన్సిలింగ్స్ ఇవంతా క్లోజ్ అయిపోయి మనకు ఆగస్టు 1st వీక్లో క్లాసెస్ అనేవి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది మనకు. ఎందుకంటే ఈ కంప్లీట్గా ఐసెట్ క్లోజ్ చేసేసి, కానీ మనకు ఇంతవరకు ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది కానీ సెకండ్ కౌన్సిలింగ్ అయితే అయిపోలేదు. దీనికి సంబంధించి డిలేస్లో మనకు రీజన్ గమనించినట్టయితే ఒకటి అందరికీ తెలిసింది ఏంటి అంటే డిగ్రీకి సంబంధించి ఆల్ యూనివర్సిటీస్ నుంచి రిజల్ట్స్ అనేవి రావాలి. అవి ఇంకా అయితే రాలేదు. మోస్ట్లీ చాలా యూనివర్సిటీస్ ఇంకా వదలలేదు కాబట్టి అందుకు కూడా ఇది కూడా లేట్ అవుతున్నట్టు మనం అయితే అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ఇది మెయిన్ రీజన్గా అయితే గమనించవచ్చు. మరి ఈ వీక్లో రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి, ఈ వీక్లో కౌన్సిలింగ్ అనేది సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అన్నది ఎలా చెప్తున్నాము అంటే గమనించండి. ఇప్పుడు ఆగస్టు 4th మనకు కంప్లీట్గా ఫెస్టివల్ అయితే ఉంటుంది. సో ఫెస్టివల్ టైంలో మోస్ట్లీ ఒక 1 or 2 days వర్కింగ్ డేస్ వెళ్ళిపోతాయి కాబట్టి మోస్ట్లీ అప్పుడైతే పెట్టరని నేనైతే అనుకుంటున్నా. సో ఇక నెక్స్ట్ సెప్టెంబర్కి మూవ్ అయ్యారంటే కంప్లీట్గా అది డిలే అవుతుంది. ఎందుకంటే అలా డిలే అవడం ద్వారా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మళ్ళీ డిలే అనేది అయిపోతుంది. సో కాబట్టి ఎటు చూసినా కూడా ఈ మంత్ ఎండింగ్ లోపు ఇది కంప్లీట్ అయితే అవ్వాలి. సో నెక్స్ట్ ఫెస్టివల్ ఉంది, ఇంకా ఉన్నది ఈ వీక్ మాత్రమే కాబట్టి సో మోస్ట్లీ ఈ వీక్లో స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి నేనైతే బిలీవ్ అయితే చేస్తున్నాను. సో అందుకనే వీడియో చేసి కూడా అయితే చెప్తున్నాను. ఈ బేసిస్లో ఈ వీక్లో ఉండొచ్చు అని చెప్పి నాకైతే అర్థమవుతుంది. సో కాబట్టి చూడాలి మరి ఎలా ఉంటుంది ఏమి అని. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయడం ఈ వీక్లో సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే అవ్వచ్చు అని చెప్పి కూడా నేనైతే అనుకుంటున్నా. కంప్లీట్గా 23rd 24th ఈ లోపు ఖచ్చితంగా మనకు కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది సెకండ్ కౌన్సిలింగ్ అని నేను బిలీవ్ అయితే చేస్తున్నా. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కానీ ఎక్కడ కానీ ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా ఖచ్చితంగా నేను మీ వరకు అయితే షేర్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో నేను అనుకుంటున్నది అయితే ఈ వీక్లో ఉంటుందని అయితే అనుకుంటున్నా. బట్ అఫీషియల్గా ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.